స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసిల్ రఘురామ్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరి గారు, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, ప్రతి ఒక్కరి గారు ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈ రోజు గారా ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గారా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదేవిధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక మందికి మా అందరికి గారు అవకాశం లభించింది. అదేవిధంగా 5 సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి మాకు సహకారం అందించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం లేదే సహజం. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఓటములు ఎదురైనా ఈ నగరంలో నెహ్రూ గారి ఏదైతే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రజాసేవకి అంకితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. నాకు తెలిసి జిల్లాలో ఆ విధమైన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ విధమైన ప్రజాసేవ చేసే మా అనుచరులు కానివ్వండి, నాకు తెలిసి ఒక జిల్లాలో నెహ్రూ గారికే అది సాధ్యమైంది. మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లాలో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మరింత ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పని, తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పిస్తానికి ఇచ్చేసిన పెద్దలు రఘురామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.